పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును. అయితే వీళ్ళందరిలో ఏముంటాయి? దురాత్మ శక్తులు ఉంటాయండి. ఏముంటాయి తెలుసా? వీళ్ళందరూ కూడా దురాత్మ శక్తులు ఉంటాయండి. రెండే రెండు. ఒకటి ఉంటే దేవుని ఆత్మ ఉండాలి మనిషిలో. నా దేహము దేవునికి ఆలయముగా ఉండాలి అని ఎవరైతే కోరుకుంటారో దేవునికి ఆలయాలుగా మారిపోవాలి వాళ్ళు. అర్థమైందా? లోకానుసరమైన జీవితాన్ని జీవిస్తూ నాలో దేవునాత్మ నివసిస్తుంది అంటే అది కరెక్ట్ అనుకుంటున్నారా? మన దేవుడు ఒక దర్శనాన్ని చూపించారండి. రాజమండ్రిని చూపించాడు దేవుడు. ఎందుకు ఈ మధ్య నాకు రాజమండ్రి చూపిస్తున్నాడు, కొన్ని విషయాలు చూపిస్తున్నాడండి. అయితే వైట్ డ్రెస్లు వేసుకున్నారన్నమాట. అదొకటి వచ్చిందని మళ్ళీ ఇప్పుడు కొత్తగానే. ఆ తర్వాత మా పాపతో చెప్తే ఏంటమ్మా రాత్రి దేవుడు ఎలా చూపించాడు నాకు. ఓ పాస్టర్ గారు బాధపడుతున్నారన్నమాట. ఆయన ముందే వెళ్తున్నారండి వైట్ డ్రెస్లు వేసుకుని. అదొక స్థాపించారు గోపాలన్నమాట. వైట్ డ్రెస్లే వేసుకోవాలన్నమాట అండి. కొన్ని రకాలు పెడతా ఉంటారు. అందుకే నేను ఏ రకం పెట్టిన మీ హృదయాలు మార్పు చెందాలి, అదే ముఖ్యం, అదే దేవుడు కోరుకుంటాడు అంటాను. అందుకే మీరు నలిపేయండి, తెలిపేయండి, ఏ రంగు వేయండి. అందుకే నేను వేసుకొని మీకు చెప్పను. నేను వస్తువులు వేసుకోండి తీసుకోండి అని నేను చెప్పను మీకు. ఎందుకంటే వస్తువుకి విలువ లేదు దేవుడి దృష్టిలో. వస్త్రాలు మన శరీరాన్ని కప్పుకోవడానికి అంతే. కాస్త బయటికి వేసుకుంటే బ్రైట్గా కనపడతాం, ప్రశాంతంగా కనపడతాం అంతే. దేవునికి కావలసిన మన హృదయము తెల్లగా, ప్లెయిన్గా, ఆయనకి ఇష్టకరంగా. ఆ దావీదుని చూసి ఎవ్వరికీ నచ్చలేదు. వాడు నాకు నచ్చాడు అన్నాడు దేవుడు. మీకు నచ్చలేదేమో కానీ నాకు నచ్చాడు అన్నాడు. వాడి హృదయం నచ్చింది, వాడికి నేత్రాలు నచ్చినాయి. వాడు ఏది ఆశించి నన్ను స్తుతించట్లేదు. కొంతమంది స్తుతించేది కొన్ని ఆశలతో స్తుతిస్తారట. కొంతమంది సేవకులు నేర్పించడం కూడా నేను చూశాను. దేవుడిని ఎక్కువ స్తుతించండి, స్తుతిస్తే దేవుడు దిగి వచ్చేస్తాడు, మీకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడని ఆయన నేర్పిస్తున్నాడు. అలా అంటే అప్పుడు అది నేర్చుకుంటారు వాళ్ళు. ఇంకా స్తుతిస్తే వచ్చేస్తాడు మనకి, స్తుతిస్తే ఇచ్చేస్తాడు దేవుడు మనకి, అదే నేర్చుకుంటారు. ఇంకా నీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకొని నేర్పించాలి. అది మనము నేర్పించేది మనం నేర్పించాలి. అవతల వాళ్ళు నేర్చుకున్నారా లేదా అది మనకు అనవసరం. మాస్టర్ చెప్పే మంచి మాటలు మాస్టర్ చెప్పాలి. అవతల వాళ్ళు నేర్చుకున్నారా లేదా మాస్టర్కి అనవసరం. అవునా కదా? ఎందుకంటే నేను ఏది బోధిస్తున్నానో మీ మైండ్లో అది ఉన్నా లేకపోయినా, మీ హృదయాల్లో అది ఉన్నా లేకపోయినా ఇది రికార్డ్ అయిపోయి అయిపోద్ది. మీరు అబద్ధాలు చెప్తారు, పొద్దున్న అదేంటి మీరు పడుతుంది అక్కడ కుదరదు. అబ్బాయి మా అమ్మగారు ఎప్పుడు చెప్పలేదండి ఎలాంటి విషయం అని మీరు అన్నా ఏమి చెల్లుబాటు అవ్వదు. ఇప్పుడు ఇది ఇక్కడ రికార్డు చేస్తున్నాం మనం, ఇది కాదండి. ఆయన పంపిస్తాడు ఇక్కడ కోటి, అది వచ్చి ఇక్కడ రికార్డు చేస్తుంది, అది పైకి వెళ్ళిపోతుంది. ఎంతమంది వచ్చారో కౌంట్ అయిపోద్ది, ఎప్పుడెప్పుడు వచ్చారో కౌంట్ అయిపోద్ది. ఇప్పుడు మీ హృదయాల్లో ఏం ఆలోచిస్తున్నారో అది కూడా అందులో వెళ్ళిపోద్ది. నేనేం చెప్తున్నాను మీరేమనుకుంటున్నారు మొత్తం అంతా రికార్డ్ అయి పైకి వెళ్తుంది అన్నమాట. ఎందుకంటే హృదయ ఆలోచన ఎరిగిన దేవుడికి మీ హృదయం, మీ ఆలోచన, మీ తలంపులు నాకు తెలియకపోవచ్చు, కానీ ఆయనకి తెలుసు. అది మొత్తం రికార్డ్ అయి పైకి వెళ్తుంది అనమాట. అమ్మగారు ఎప్పుడు చెప్పలేదండి మాకు ఇలాగని, హృదయం ముఖ్యమని అనలేదండి. ఎలా పడితే అలా జీవించని చెప్పారండి అని ఒకవేళ మీరు చెప్పారనుకోండి, వర్కౌట్ అవుద్ది అక్కడ, చెల్లుబాటు అవ్వదు. నేను ఏది బోధిస్తున్నాను, నేను ఏది జీవిస్తున్నాను అదే మీకు నేర్పిస్తున్నాను. నేను జీవించకుండా, నేను చెయ్యకుండా మీకు ఏది కూడా చెప్పను నేను. ఎందుకంటే నేను జీవించి, నేను అనుభవపూర్వకంగా నేను అదే అనుకుంటున్నాను అన్నమాట. ఇన్ని అనుభవాలు కూడా నన్ను దేవుడు నడిపించాడు అంటే, నా జీవితంలో ప్రతిదీ స్పీడ్గా తీసుకెళ్ళిపోయాడు దేవుడు. నన్ను ప్రతి విషయంలో స్పీడ్గా
స్పీడ్గానే వెళ్ళిపోయాను నేను. ఎందుకు ఎంత స్పీడ్గా తీసుకెళ్ళిపోతున్నాడు అంటే ఇది కారణం. ఇంకా నేను చేయాల్సిన పని ఉంది కనుక ఆయన అంత స్పీడ్గా ప్రతిదీ స్పీడే చేసాడండి. వయసుకి మించిన అనుభవాలు కూడా నడిపించేశాడు నన్ను. ఇన్ని అనుభవాలు ఎందుకు నాకు అంటే అదే అన్న సంగతి. కానీ మంచి టైటిల్ ఇచ్చాడు దేవుడు నాకు. నాకే ఆశ్చర్యం అనిపించింది. నువ్వు బిల్డర్వి అన్నాడు ఆయన. బిల్డర్వి అంటే ఏంటి అర్థం చెప్పండి, అర్థమైన నిర్మించే వాళ్ళని బిల్డర్ అంటారు కదా. బిల్డర్ అంటే ఎలాంటి బిల్డర్వో తెలుసా? సూపర్ బిల్డర్వి అన్నాడు ఆయన. అలాంటి ఇలాంటి బిల్డర్వి కాదు నువ్వు. నీకంటే వెనకాల వచ్చినాడు ముందు వెళ్ళొచ్చు, కానీ నువ్వు స్టార్ట్ అయితే కాగే పని ఉండదు. నువ్వు అలాంటి ఇలాంటి బిల్డర్వి కాదు, నువ్వు సూపర్ బిల్డర్వి అన్నాడు. అందుకే ఇన్ని అనుభవాలు కూడా నా జీవితంలో, నా కుటుంబంలో నేను ఇన్ని ఫేస్ చేస్తున్నాను అంటే ఇదే సంగతి. నిజంగా నా జీవితంలో, నా కుటుంబంలో వచ్చిన వాటికి మరి ఒకరైతే ముక్క చెక్కలు చేసుకుని పడేసుకుంది అన్నమాట అండి. అర్థమైందా? నిజం, నాకు తెలుసు ఆ విషయం. ఎక్కడెక్కడ ముక్క చెక్కలు చేసుకుని పోయి కూడా పండుగ ముందు కూడా ఉండడం అన్నది తెలుసుకున్నాను అన్నమాట. కానీ ఎప్పుడు కూడా ఆ రకంగా చేయిందండి. అందుకేనేమో ఇంత జనాభాన్ని కట్టడానికి ఇంత తర్ఫీదునిచ్చింది నాకు. ఇందుకేనేమో ఇంకోటి తెలుసా? నిజాన్ని అబద్ధం, అబద్ధాన్ని నిజాన్ని నేను అసలు చేయలేను. అది నా వల్ల కాదు. చెయ్యొచ్చు అలాగా? అలా చేయలేను. అది నేను అందించిన కాదు. మనుషుల్ని సంతోషపెట్టడం కోసం చేయకూడదు. దేవుని పద్ధతిలోనే వెళ్ళాలండి. దేవుని పద్ధతిలో వెళ్ళాలి అంటే చాలా కష్టం, చాలా కష్టం, చాలా ఇరుకు, చాలా ఇబ్బంది. ఎవరు అర్థం చేసుకోరు, అర్థం అవ్వం. కానీ కొన్ని సంస్థలు ఉంటాయి కదా. సంస్థలు అంటే కొన్ని పరిచర్యలు ఉంటాయండి, కొన్ని రకాల పరిచర్యలు. ఒక్కో పరిచర్యలు ఒక్కో రకం చేస్తారండి. అందులో ఈ పరిచర్యలు అంటే ఇంకో పరిచర్యలు ఉండదు, అది ఉన్నట్టు ఇంకోటి ఉండదు, అది ఉన్నట్టు ఇంకోటి ఉండదు. ఒక్కోటి ఒక్కో రకమైనది చేస్తుంది, కానీ ఇంకా రెండో రకం చేయదండి అది. కానీ విచిత్రం ఏంటంటే అన్ని పరిచర్యలకి సంబంధించింది నేను చేశాను. అది ఎవరు ఏది చేస్తారో ప్రతి దాన్ని నా ద్వారా చేయించేసాడండి దేవుడు. పలానా పరిచర్య వాళ్ళు ఎలా చేస్తారో అది నువ్వు చేసావు, పలానా వాళ్ళు ఇది చేస్తారు అది నువ్వు చేసావు, పలానా వాళ్ళు ఇది చేస్తారు అది నువ్వు చేసావు. మొత్తం అన్నికి సంబంధించి నాలో ఇప్పుడు చేశాడండి ఆయన. ఒకటి చేశాను ఒకటి చేయలేదు అన్నది లేదు నాకు. మొత్తం అన్నీ కూడా చేయించుకుంటా తీసుకొచ్చేసాను. అవన్నీ నేను ఎందుకు అలా చేశానో నాకే తెలియదు. సమస్తం లేదా దేవుడు నన్ను అన్నింటిగా నడిపించేశాడు. అది నాకేం పెద్ద కష్టం అనిపించలేదు. దేవుని మాటకి లోబడే వాళ్ళకి కష్టం అనిపించదండి. దేవుని మాటకి విధేయత చూపించినప్పుడు అది మనకి ఇష్టం అనిపిస్తుంది, కష్టం అనిపించదు, చెయ్యాలనిపిస్తుంది. నాకు మొదటి నుంచి అదే ఇష్టమండి. ఎంత కష్టమైనా దేవుడు చెప్పింది అది నేను చేయడానికి ముందుకు వెళ్ళిపోతాను. అది కష్టమా తెలుసు, అది చాలా ఇబ్బంది అని కూడా తెలుసు, చాలా మందితో నాకు ఒక పోరాటం వస్తుందని కూడా నాకు తెలుసు. కానీ నా దేవుడు నన్ను
చెప్పాడు, నేను చెయ్యాలి. ఎవరు ఏమనుకోని ఏం చేయని కదంతా నాకు అవసరం. నా తండ్రి నాకు చెప్పిన పని నేను చెయ్యాలి. మరి ఏమంటుంది? ఆయన చెప్పినది అది ఇప్పుడు వాక్యాల ద్వారా విన్నాను. విననప్పటి నుంచి నేర్చుకున్నాను కదా. నేను అందుకే డక్కా మీద దెబ్బేసి చెప్తాను, నాకంతా నేర్పించిన పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించాడు. ఏ మనిషి దగ్గర నేను నేర్చుకోలేదు, ఏ సంఘంలో నేను నేర్చుకోలేదు, ఏ సేవకురాలు నాకు నేర్పించలేదు. మీకు నేర్పించాను నేను. మీకు నేర్పించినట్టు ఏ సేవకురాలు నేర్పిస్తారా మీకు? అది మీరు నేర్చుకోకపోండి, అది నాకు అనవసరం. కానీ నేర్పించాను. మీకు నేర్పించానన్న విషయం ఆయనకు తెలుసు, అంతే చాలు. మీరు నేర్చుకున్నారు నేర్చుకోలేదు అనేటువంటిది ఇంకా నాకు సంబంధించింది కాదండి. మీరు విన్నారో వినలేదు అనేటువంటిది నాకు సంబంధించింది కాదండి. మీరు విని లోపడితే విధేయత చూపిస్తే మంచిదే. మీరు వినకుండా లోపడకుండా విధేయత చూపించకుండా ప్రకారంగా నడుచుకోకపోతే నాకేం సంబంధం ఉంటుంది? ఎంతవరకు చెప్తాను? చెప్పేంతవరకే నాకు ఆయన నచ్చిందేంటి? ఒక సేవకురాలు అదే మాట్లాడిందంట దేవుడితో, ప్రభా మీరు చెప్పమన్నా నేను చెప్పాను, వాళ్ళు వినట్లేదు, వాళ్ళు చేయట్లేదు అన్నదంట. నేను నీకు చెప్పమన్నా నువ్వు చెప్పావు, అంతవరకే నీకు ఉంటుంది. వాళ్ళు చేశారు లేదు, అది నీకు సంబంధం లేదమ్మా, అది వాళ్ళకి సంబంధించింది అక్కడ దేవుడికి స్తోత్రం అనుకున్నాను. ఆమెకి ఎలా ఉన్నా నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు సంబంధం లేదన్నమాట. అయితే చెప్పేంత వరకే నాకు సంబంధం అన్నమాట. వినకపోయినా నాకు సంబంధం లేదన్నా స్తోత్రం అనుకున్నాను. నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. ఎవరో చెప్పరు, ఇలాంటి విషయాలు ఎవరో చెప్పరు. ఏ సాగుడు చెప్పడం. ఎలా చెప్తారో చెప్పరా మీకు? పొగుడుతారు. మేము ఏం చేస్తారు? పొగిడి మునగ చెట్టు ఎక్కిస్తారు. ప్రేమించేవాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఏం చేస్తాడు? లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. తప్పు చేస్తే గద్దించాలి, బుద్ధి చెప్పాలి. సరి చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం. ఇలాగ నా దేవుడు అనేక విషయాలు నాతో మాట్లాడాడండి. నాకు అది చాలా సంతోషాన్ని ఇచ్చింది. మళ్ళా గొప్ప ఉద్యమం నా హృదయంలో అసలు 100% హ్యాపీనెస్ వచ్చేస్తున్నాను. ఒక నూతన శక్తితో, ఒక నూతన బలంతో, ఒక నూతన ధైర్యంతో దేవుడు నన్ను నింపేశాడండి తన మాటలతో. ఎంతవరకు వ్యర్థంగా కష్టపడ్డాను, వ్యర్థంగా ప్రయాసపడ్డానని నా మనసులో చాలా వేదన కలిగి చాలా ఏడ్చానండి ప్రభు దగ్గర. అప్పుడు మాట్లాడడం ప్రారంభించాను. నువ్వు వ్యర్థంగా ప్రయాసపడలేదు, కష్టపడాలి. నా కొరకు నీకున్న కొంచెం బలాన్ని, కొంచెం శక్తిని, నీకున్న ప్రతి దాన్ని నా కోసం ఖర్చు పెట్టావు. ప్రతి దాన్ని నేను చూశాను, దాన్ని లెక్క పెట్టాను, దాన్ని తూచాను. మొత్తం నీకు ఇస్తానన్నాడు ఆయన. నువ్వు చేసిన దానికి మొత్తం ఇస్తానన్నాడు ఆయన. ఆ తర్వాత దర్శనాన్ని చూపించారు. సరే మీరు ఎప్పటికైనా తప్పకుండా చేస్తాను, నువ్వు మాట ఇచ్చావంటే తప్పకుండా చేస్తాం. అది నాకు అసాధ్యం కానీ మీకు సమస్తము సాధ్యమే. సమస్తము చేయగలిగిన శక్తివంతుడు గొప్ప దేవుడు అయ్యావయ్యా, నువ్వు చేస్తావయ్యా అని చెప్పి అనుకున్నాను. అయితే ఇలాంటి వారందరితో కూడా మనకేముంటుందటండి? ఇరుకు మార్గంలో ఉన్న వాళ్ళకు ఉంటుందండి పోరాటం. అందరికీ ఉండదు. ఇరుకు మార్గంలో ఉన్న వాళ్ళకి ఉంటుందండి పోరాటాలు. అంటే రకరకాలుగా ఉంటాయండి. అయితే క్రీస్తు కొరకు నిలబడి పోరాడడం వేరు, ఇరుకు మార్గంలో ప్రవేశించి పోరాడడం వేరు. ఇలాంటి పోరాటాలు ఉంటాయి. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి.
నిలబడడానికి శక్తి కావాలి మీకు. శక్తివంతులాగా మీరు ఉండాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అంటున్నాడు. దేవుడు సర్వాంగ కవచాన్ని ఇస్తాడటండి. అంటే అది మనము నీతి అనే కవచాన్ని ధరించుకోవాలండి. ఏం చేయాలి? నీతి అనే కవచాన్ని ధరించుకోవాలి. తర్వాత ఎలాగనగా మీ నడుములకు సత్యములు దట్టి పట్టుకొని నీతి అని మైవరు తొడుగుకొని అంటాడు. మీ నడుముకి ఏం కట్టాలన్నాడు? సత్యం అనే దట్టిని పట్టుకోవాలి. అంటే ఏంటి? నీతి అనే మైవరుని తొడుగుకోండి అంట. ఈ సత్యం అనే దట్టి అంటే నడుముకి బెల్ట్, కన్యకి లేక వధువుకి వడ్డాణం కావాలి. పెళ్లి కుమార్తె తన వడ్డాణాన్ని మర్చిపోద్దా? కన్యక తన ఆభరణాలు మర్చిపోతారా అని చెప్పి ఇర్మియా గారు రాస్తున్నాడు. ఇప్పుడు పెళ్లి కుమార్తె సంఘానికి, పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న సంఘానికి ఏం అవసరం? వ్యక్తికి ఏం అవసరం? వడ్డాణం అవసరం. ఏంటి వడ్డాణము? సత్యం అనేటువంటిది మనము ధరించాలి. వడ్డాణాల్లో చాలా రకాలు ఉంటాయి. మన ఏంటది తోలు బెల్ట్లు ఉంటాయి, అవి పురుషులు పెట్టుకుంటారు కదా, అందులో కూడా రకాలు ఉంటాయి. అలాగే స్త్రీలు పెట్టుకునే వడ్డాణాల్లో కూడా రకాలు ఉంటాయి. ఏముంటాయి? రోడ్డు గోల్డ్ ఉంటుంది, వెండి ఉంటుంది, బంగారం ఉంటుంది కదా, ఉంటుంది. అయితే ఇందులో శ్రేష్టమైనది ఏంటి? బంగారం. అది దైవత్వానికి సాదృశ్యం అండి. ఒకసారి ఒక కళలో ఒక ఆమె వడ్డాణం పెట్టుకొని నాట్యం చేస్తుందండి. నేను చూస్తున్నాను, ఏమి వడ్డాణం అయింది, వడ్డాణం పెట్టుకుంది అని చూస్తున్నాను అన్నమాట. చూస్తుంది, అది వెండి కాదు, బంగారం కాదు, రోల్డ్ గోల్డ్ పెట్టుకుంది. కానీ ఆమె ఏం చేస్తుంది? నాట్యం చేస్తుంది. చూసారా? మోసపోవడం అంటే ఇదే. ఏం పెట్టుకోవాలి? వడ్డాణం అంటేనే బంగారం పెట్టుకోవాలి. బంగారం దైవత్వానికి సాదృశ్యం. బంగారం వడ్డాణాన్ని ధరించాలి. పెండ్లి కుమార్తె దేన్ని ధరించాలి? వడ్డాణాన్ని ధరించాలి. అది స్వచ్ఛమైన దైవత్వం కలిగిన వడ్డాణం కలిగి ఉండాలండి. అది బంగారం ధరించాలి తప్ప అది రోల్డ్ గోల్డ్ పెట్టుకోకూడదు. రోల్డ్ గోల్డ్ ఎవరు ధరిస్తారు? బంగారం కొనుక్కోలేని వాళ్ళు రోల్డ్ గోల్డ్ పెట్టుకుని తృప్తి చెందుతారు. అంతే కదా? నేను పెట్టుకున్నాను వడ్డాణాన్ని. ఈ రోజున మనం చూడండి, ఏ పెళ్ళికి మీరు వెళ్ళండి, లేకపోతే ఏ ఫంక్షన్కి మీరు వెళ్ళండి, మెచ్యూర్ ఫంక్షన్కి ఇంటికి వెళ్తున్నారు కదా. మా సైడ్ అయితే మాకు ఎక్కువ రెడ్డిస్ ఇలాంటి ఫంక్షన్లప్పుడు మొత్తం బంగారం పెట్టుకుంటారండి. ఒట్టము పెట్టుకోరాలి. చూడాలి మరి వాళ్ళ ఒంటి మీద కేజీ లెక్కన ఉంటుందేమో అనిపిస్తుంది అన్నమాట అండి. ఈ దండలకి తంట కడియాలని, ఈ మెడ నిండా హారాల గొలుసులు, ఇంకా నెక్లెస్లు, చేతుల నిండా గాజులు, అంతా గోల్డేనండి. అసలు ఏంటి వేళ్ళేంటి, ఇదేంటి, అసలు ఇంత బంగారం అనుకుంటారన్న మాట అండి. ఆ టైంలో వెండి బిందులు తీస్తారు. ఇంకా బాగా ఉన్న వాళ్ళైతే బంగారు బిందులు కూడా ఉంటాయంట. అలాంటి టైంలో తీస్తారండి. కానీ ఈ రోజుని మనం పెళ్ళిళ్ళకి వెళ్తుంటే ఏ పెళ్లి కూతురు చూసినా మొత్తం అన్నీ ఉంటున్నాయి. ఏంటయ్యి? నేను స్టార్టింగ్లో ఎన్ని బంగారమేనా, ఎంత బంగారం చేయించుకున్నారా అని అనుకున్నాను అన్నమాట. అనుకునేదాన్ని. ఎందుకంటే నాకు ఎంత మొత్తం దిగేసిందని నాకు తెలియదండి అప్పటికెళ్ళాను. నేను ఒక ఆమెని అడగడకు ఒక ఆమెను అడిగాను. అడగను, నేను సర్వసాధారణ ఫీల్ అవుతానని అడగను. నేను కాస్త బంధువులు ఆమె అన్నమాట. అరే ఎన్ని కాసులమ్మా ఇది అన్నాను నేను. ఊరుకోట అంటే మీరు కూడా అలా అడుగుతున్నారు వాళ్ళకి, ఏమ్మా అన్నాను. బంగారం నేను ఎక్కడ చేయించుకోగలనండి అన్నాను. మంచి జాబ్ చేస్తున్నా అమ్మాయి. ఏమ్మా కాదా అన్నాను. ఊరుకోండి అండి.
బంగారం నేను ఎక్కడ చేయించుకోగలను? మరి ఏంటమ్మా ఇది అంటే, మీకు తెలీదా? 1 గ్రాము గోల్డ్ అంటే అందులో ఏముంది? గోల్డ్ ఉంది. ఎంత ఉంది అంటే దేవునికి సంబంధించింది ఎంత ఉంది? ఉందా లేదా? మనిషిలో ఉందా లేదా? ఎంత ఉంది? 1 గ్రాము ఉంది. వడ్డాణం అంటే ఎన్ని గ్రాములు ఉండాలండి? ఎన్ని గ్రాములు ఉండాలి? నేను విన్నదైతే 40 కాసులు 50 కాసులు ఇలా చెప్పేవారు. మరి ఇప్పుడు ఎంత ఉంటుందో నాకు తెలియదు, ఎందుకంటే లైట్ వెయిట్లని వస్తున్నాయి. ఇప్పుడు ఎంతకు వచ్చేస్తుందో తెలియదు. 20 కాసులకు వచ్చేస్తుందా? అది లైట్ వెయిట్లో చేసేస్తున్నారు. కానీ ఈ 1 గ్రామ్ గోల్డ్ అంటే 1 గ్రామ్ గోల్డ్ ఉంటుంది, మిగతాది మొత్తం రోల్డ్ గోల్డ్, పై పూత మాత్రమే ఉంటుంది. అలాగే దేవునికి సంబంధించింది కొంచెమే ఉంటుంది, మిగతాదంతా రోల్డ్ గోల్డ్. మిగతాదంతా రోల్డ్ అంటే వాళ్ళు పెట్టుకున్నారు వడ్డాను, నేను చూసారు. అంటే ఈ రోజుల్లో వాళ్ళ గోల్డ్ పెట్టుకుంటే వీళ్ళు గోల్డ్ పెట్టుకుని ఏం చేస్తున్నారు? ఆనందిస్తున్నారు. ఆ గోల్డ్ ఉన్న వాళ్ళు దొంగోడు పట్టుకుపోతాడేమో అని భయం అన్న వీళ్ళకి. ఎందుకని? అది అమ్మ బంగారం పెట్టిపోతామని. కొంతమంది అన్నీ తీసి అక్కడ పెట్టేస్తారు. వాటి ఇంటిలో పెట్టేసారు. ఏంటి అంటే ఇది గోల్డ్ గోల్డ్. కానీ చూస్తే ఎలా కనబడుతుంది? అది కనబడుతుంది, అలా కనబడుతుంది. అందుకే గోల్డ్ ఏదో తెలియదు, రోల్డ్ గోల్డ్ ఏదో తెలీదు. ఎక్కడ తెలుస్తుంది? ఒక రోజు వస్తుంది, ఆ రోజుని తెలుస్తుంది. ఆ రోజుని తెలుస్తుంది, దేవుని దగ్గర తెలుస్తుంది. మనం ఎలా సిద్ధపడ్డామో, ఒకరు సిద్ధపడకంటే ప్రభు చూపించారండి. బాగానే సిద్ధపడుతున్నారు కదా అని నేను అనుకున్నాను. అప్పుడు దేవుడు నాకు అంటుంది, బుద్ధి లేని కన్యకులు కూడా సిద్ధపడ్డారు కదా అన్నాడు. ఏమన్నాడు ఆయన? బుద్ధి లేని కన్య. ఎందుకంటే ఆ సిద్ధపాటికి మనిషికి సంబంధం కనబడట్లేదు నాకు. పరిశుద్ధమైన జీవితం కలిగిన వ్యక్తుల యొక్క సిద్ధపాటికి, పరిశుద్ధతకి ప్రాముఖ్యత ఇవ్వకుండా సిద్ధపడే వ్యక్తులకి సంబంధం ఉండదు. పరిశుద్ధతకి ఇంపార్టెంట్ ఇచ్చిన వారి యొక్క నడవడికి, వాళ్ళ ప్రవర్తనకి, అన్నిటికీ చాలా డిఫరెంట్ ఉంటుంది. అర్థమైపోతుంది. వాళ్ళు చేసే క్రియ, వాళ్ళు మాట్లాడే మాటల్లో, వాళ్ళ ప్రవర్తన మొత్తం అంతా అర్థమైపోతుంది. అయితే అప్పుడు దేవుడు అన్నాడు, ఏంటి వీళ్ళు బాగా సిద్ధపడుతున్నట్టున్నారు అనుకుంటే, ఇది లేని కన్యకలు కూడా సిద్ధపడ్డారు కదా. ఒక్క మాట, అమ్మో అలా సిద్ధపడుతున్నారా? అప్పుడు భయం అనిపించింది. మళ్ళీ అలా ఆత్మీయంగా సిద్ధపడితే సంతోషమే, కానీ బుద్ధి లేని కన్యకుల్లా సిద్ధపడితే దేవుని రాజ్యానికి వెళ్తారంటారా? చూసారా? అక్కడ ఆగిపోతారు. దేవుని రాజ్యము మాటలతో కాదండి. దేవుని రాజ్యము మాటలతో కాదు, అది నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. నీతి ఉండాలి, సమాధానం ఉండాలి, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడిచ్చే ఆనందం వేరుగా ఉంటుంది. అది లోకం ఇచ్చినట్టుగా ఉండదండి. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే ఆనందము, అది వస్త్రాల వల్ల, ఆహారం వల్ల, ఇంకో దాని వల్ల వచ్చేది కాదు.
ఎప్పటికీ ఇంకా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్న స్థితిలోనే ఉండిపోతున్నారండి. ఇంకా ఎన్ని సంవత్సరాలైంది ఆయన వచ్చి భూమి మీదకి తన ప్రాణాన్ని అర్పించి ఎన్ని సంవత్సరాలైంది. ఇంకా ఆయన కోసం ఇన్ని మాటలు వింటూ 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 ఇంకా దేనికోసం వెతుక్కుంటున్నారు? ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, వీటి కోసమే ఆలోచన. ఎక్కడున్నట్టు మరి మీరు? ఇంకా ఎక్కడున్నట్టు? మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు ఆయన. ఏమి వెతకాలి? ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అవన్నీ మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. మీరు పైనున్న వారైతే, పరలోక సంబంధులైతే మీరు పైనున్న వాటిని వెతుకుతారు, కానీ భూ సంబంధించిన వాటిని వెతకరు. భూ సంబంధించిన వాటి కొరకు మీరు మోసాలు చెయ్యరు. మీరు పర సంబంధులైతే పైనున్న వాటిని మీరు వెతుకుతారు, పైనున్న వాటి మీద మనస్సు పెడతారు. ఇంకొక మాట ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? కాకులంట గుంపుగా ఎగురుతాయంట, కానీ నువ్వు ఏకలవి అన్నాడు. ఏమన్నాడు? ఏకలు ఒంటరిగా ఎగురుతాడు. అంటే ఒక్కరిగా ఎగిరే వాళ్ళందరూ ఏకలు అవుతారా? కొంతమంది అలాగే అర్థం చేసుకుంటారు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే వాళ్ళందరూ ఏకలు ఉంటుంటారు. ఒంటరిగా ఉంటే ఏకలు సఫలం. పక్షి రాజులు అంటే భూ సంబంధించిన దేనికి ఆకర్షింపబడాలి, భూ సంబంధించిన వాటిని కొట్లాడి మోసాలు చెయ్యి, అబద్ధాలు చెప్పరు. పోరాటాలు చెయ్యరు. ఈ రోజుకి కూడా అవే జరుగుతూనే ఉన్నాయండి. కానీ దేవుడు పెట్టలేమంటున్నారు, పరిశుద్ధులు అంటున్నారు, నీతిమంతులు అంటున్నారు. వాటి కోసమే పోరాటాలు, వాటి కోసమే పోరాటాలు. మరి ఏమనుకోవాలి? వాటి కోసమే వెతుక్కోవడం, వాటి కోసమే పోరాటాలు, వాటి కోసమే అబద్ధాలు, వాటి కోసమే మోసాలు. ఏమనుకోవాలి? నువ్వు ఏగలవా లేకపోతే కాకివా? ఎలా జీవిస్తున్నావు? ఏగలు ఎప్పుడు కూడా భూమి మీద తిరగదండి, అది పైన తిరుగుతూ ఉంటుంది. అది దాని శత్రువు కనబడినప్పుడే భూమి మీద దిగుతుంది. అది ఆ శత్రువుని వేటాడుతుంది, దాన్ని నిర్మూలన చేస్తుంది. అందుకు దిగుతుంది అది కిందకి. అప్పటి వరకు అది కిందకి దేవుడు పైన అది తిరుగుతూ ఉంటాడు. అది ఎగిరినంత ఎత్తులకి ఏ పక్షి ఎగరుతుంది. ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే నిజంగా అసలు చాలా ఆశ్చర్యము, చాలా ధైర్యము, చాలా బలం, చాలా శక్తి, ఆత్మీయ ఆరోగ్యం, నూతన బలం అన్నీ వచ్చినట్టు అనిపించినాయి. మీకు ఇంత లైట్గా ఒక్కొక్కటి చెప్తున్నాను, నేను అన్నీ చెప్పట్లేదు, ఒక్కొక్కటి చెప్తున్నాను అంతే. అది కూడా సత్యం అనే దండిని మీరు పట్టుకోవాలి. ఆపద్దినం ఒకటి వస్తుంది, ఆ ఆపద్దినాన్ని మీరు పోరాడాలి. మీకు శక్తి కావాలి. సమస్తము నెరవేర్చిన వారై నిలబడటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని, ఎలాగనగా మీ నడుములకు సత్యమని దట్టి కట్టుకుని, నీతి అని మైమరుగు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడి. పాదాలకు ఏం చేయాలట? సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడండి.